1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో ప్రాంతంలో కార్మికుల పైన జరిగినటువంటి దమనకాండ ఆ కార్యక్రమ సందర్భంగానే ప్రపంచవ్యాప్తంగా కార్మిక సోదరులందరూ కూడా ఏకమై వారికి హక్కులు కలిగినటువంటి పని దినాలు కానివ్వండి, జీతాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘటితమై వాళ్ళు సాధించినటువంటి ఆ కార్యక్రమాలని మనం మేడేగా జరుపుకుంటున్నాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా మన భారతదేశంలో కూడా కార్మిక చట్టాలు, కార్మిక సోదరులకి లోబడి కార్మిక చట్టాలు ఏవైతే వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా ఉండాలనో ఆ విధంగా కూడా ప్రభుత్వాలు తయారు చేసి ఈరోజు కార్మికులకి న్యాయమైనటువంటి వారి హక్కులను సాధించుకున్నటువంటి సందర్భంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్మిక విభాగం ఏదైతే ఉందో దాని అధ్యక్షులు సోదరులు జయకుమార్ గారు ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో వారి యంత్రాంగంతో కూడి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులందరితో కలిసి మేడే ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకుంటూ అదేవిధంగా కార్మికులకు వారికి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే మున్సిపాలిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టలు ఈరోజు ఇవ్వటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన మేరకు ఆయన ఆశయాలలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా సరే కార్మికులకు అన్యాయం జరిగినా, కార్మికులకు పక్షాలను నిలబడాల్సి వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కావచ్చు, అదేవిధంగా పార్టీ యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా కార్మికులకు అండగా నిలబడతారని మనవి చేస్తూ మరి ఈ మేడే సందర్భంగా మా సోదరులందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.